వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పద్మావతి వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పులవర్తి నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి నిరసనకు దిగారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి తమ వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు. పక్కా ప్రణాళికలతోనే నానిపై దాడి చేశారని సుధారెడ్డి ఆరోపించారు. సంవత్సరాలు పదవి అనుభవించి ఈ రోజు పదవి పోగొట్టుకుంటున్నామని నాని గారి మీద హత్యాయత్నం చేసే స్థాయికి దిగజారినాడు ఎమ్మెల్యే అంటే ఎక్స్ ఎమ్మెల్యే. ఎవరు ఇంట్లో ప్యాకేజ్ మొత్తం చెవిరెడ్డి కావచ్చు, తమ్ముడు చెవిరెడ్డి రఘు కావచ్చు, కొడుకు మోహిత్ కావచ్చు, మొత్తం అంతా ఏ బుద్ధులతో పుట్టేశారో వాళ్ళ ఇంట్లో మనకు అర్థం కాలే. వాడికాడు ఇక్కడ అటాక్ చేస్తాడు, ఏమి తెలియనట్టు లోపల నిలబడుకుంటాడు. మీకు తెలియని విషయం, వాడు నన్ను అవమానించాడు లోపల. అంటే ఈ కుటుంబం ఓడిపోతామని దీన్ని తట్టుకోలేక ఈ స్థాయికి దిగజారినారంటే ఎంత వెల్ ప్లాన్డ్ ఇది. అండ్ పోలీస్ సోదరులు కూడా 20 నిమిషాలు మేము ఫోన్ చేసామన్నా, మీకు గన్ మ్యాన్ ని కొట్టారు, ఒక సిఐ గారిని కొట్టారు. 20 నిమిషాలు మేము ఫోన్ చేసినాం. అన్నోళ్ళు బందోబస్తులకి వేరే చోటకు పోయినారా ఏమో మనకైతే తెలీదు. ఎవరూ లేరు ఇక్కడ. అసలు ఒక యూనివర్సిటీ క్యాంపస్ లోపలికి గొడ్డళ్ళు ఏంటి, సమ్మెట్లు, బీర్ బాటిల్లు, కార్లు ఎత్తుకొని వస్తే ఒకడు చెక్ చేసేవాడు లేడా? గేట్ దగ్గర ఒక పోలీస్ లేడు. జస్ట్ గేట్ ఎంట్రన్స్ లో ఒక పద్మావతి మహిళ అంటే ఒక మహిళా యూనివర్సిటీ ఎలక్షన్ టైము ఒకడు కార్ చెక్ చేయలేదు. ఏ దేవుడి దయ్యో ఆయన బ్రతికారు. వాడు మీరు వీడియో చూసే ఉండుంటారు. ప్రెస్ వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు కానీ పోలీసులు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళంత మందిని రిమాండ్ కు పంపించలేదా? రేపు మొత్తం చంద్రగిరి రోడ్ల మీద ఉంటుంది మొత్తం. వాడేదో మాట్లాడుతూ ఉంటాడు నోటికి వచ్చినట్టు. వాడి వయసు ఎంతని వాడు మోహిత్ కి? నన్ను మాట్లాడేది ఏంటి? ఆ కుటుంబానికి ఇదే బుద్ధులు. 2019లో కూడా వాడు ఇట్లే చేసినారు. వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, ఇదే చేశారు 2019లో కూడా. ఇప్పుడు కూడానా వాళ్ళ నాన్న పోయినసారి వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ చేసినారు. వీడు అప్పుడు లేడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చేస్తాడు. ఇక్కడ లోపల వాడు క్యాండిడేట్, వాడు మోహిత్ ఉంటాడు. వాడు నన్ను అవమానపరుస్తాడు. మళ్ళా డ్రామాలు ఒకటి వేస్తా ఉన్నారు తెలియదంట అనేసి. అంటే నీ బాబాయ్ ఇక్కడ చేసింది వేట కొడవలు ఎత్తుకోవచ్చదో సమ్మెట్లు ఎత్తుకోవచ్చో నీకు తెలీదు. వాడు నన్నెట్టి ఇన్సల్ట్ చేస్తాడు లోపల, నన్నెట్టి ఇన్సల్ట్ చేస్తాడు వాడు. అనరాని మాటలు వాడు ఎట్లా అంటాడు లోపల నన్ను. వాడి వయసు ఎంతని వాడి వయసు ఎంతని? అందుకే ఈ చంద్రగిరి వాళ్ళకు కూడా చెప్తుండేది, ఇట్లా మోసం చేసి లో క్లాస్ ఫ్యామిలీ ఇది, డబ్బు కోసమే బ్రతికే ఫ్యామిలీ ఇది. ఆడవాళ్ళకి గౌరవించేది అంటే ఒక ప్రాణం విలువ అంత. ఇప్పుడు ఏమైంది? ఎలక్షన్ అయింది, అవును. మీరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు. కౌంటింగ్ కూడా జరగలేదు. ఆ లోపల హత్యాయత్నం చేసి అంటే చంపేస్తారా? నానిగారిని చంపేస్తారా? నాకు అర్థం కాలే. వాడు తమ్ముడు ఇక్కడ ఉంటాడు, వాడు అక్కడ ఉంటాడు, వాడు నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. మీకు మర్యాదలు తెలియవా? మీకు వీళ్ళ పాలకులు మనకి పోలీసు వాళ్ళే యాక్షన్ తీసుకోవాలా. మిమ్మల్ని కొడితే కూడా మీకు దిక్కు లేదంటే ఇవన్నీ ఎట్టున్నారో నాకైతే అర్థం కాలేదు. బడుగులు వైసీపీ అనుకూల వర్గాలనే టార్గెట్ చేసుకుని మహిళలపై పచ్చ మొక్కలు చేస్తున్న దాష్టికాలకు అడ్డేలేదని టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య మండిపడ్డారు. కడప నగరంలో వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ పచ్చ ముఠాలపై ఉదాసీనతతో వ్యవహరించడంతో ఆ ముఠా పేట్రేగిపోతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ పాశవికంగా మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులకు తెగబడుతున్నారని తెలియజేశారు. సాధారణ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడం బీసీ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాత్రి రాయచోట్లో మా నాయబ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొన్నాడు వెంకటేశ్వర్లు ఇంటిపైన అతి దారుణంగా 70 మంది ఇంటి మీద పోయి కారు, ఇల్లు, గేట్లు వేస్తుంటే గేటు దాటుకొని సీసీ కెమెరాలతో సహా మొత్తం దాడి చేసి ఆ ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా వాచ్మెన్ వాళ్ళందరినీ కూడా కొట్టడం జరిగింది. వాళ్ళు దొరికింటే యాక్చువల్గా చంపే పరిస్థితి. ఆ స్థాయిలో దాడి చేయడము చాలా దుర్మార్గమైనటువంటి విషయము. అక్కడ నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రాంతంలో బూతుల ఏజెంట్ కూర్చోబెట్టినాడని, ఆ బూత్ లేకపోయి కూడా ఎవడోడు వెంకటేశ్వర ఇక్కడ బూత్లో ఏజెంట్లు పెట్టాడు, మాకు ఫ్రీగా కూర్చున్నారు, డబ్బులు ఇచ్చి కూర్చున్నారు వాళ్ళు. వాడు డబ్బులు, చీరలు, లంగాలు పంచాడు. వాడి పెళ్ళాం జాకెట్లు కూడా పంచాల్సిందని ఎంత దారుణంగా
మాట్లాడాలంటే అంత దారుణంగా మాట్లాడావు. ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, ఒక చిన్న కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాల అభివృద్ధి చెందాలి, అన్ని కులాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలని అతనికి పదవి ఇస్తే కేవలం ఆ ఏజెంట్గా కూర్చున్నారని ఇంత రౌడీజము, అభ్యర్థి డైరెక్ట్ బూత్ లేకొచ్చి ఆ విధంగా తిట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీల పైన, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పైన, చిన్న కులాల పైన మీరు ఓడిపోతామని భయపడే ఒకటి. రెండోది, తెలుగుదేశం పార్టీ ఎన్నికల రోజు కూడా మధ్యాహ్నం నుంచే పార్టీ ఆఫీస్ నుంచి ఉసిగొలిపి అందరి మీద దాడి, ఇక్కడ కూడా అనేక బీసీలు ఎస్సీలు ఉన్నటువంటి బూతులపైన దాడి చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి రాకముందే, ఎన్నికలు కనీసం అయిపోకముందే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందే. వీళ్ళు కానీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న కులాలు బతికేటటువంటి పరిస్థితి ఉందా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చిన్న కులాలైనటువంటి మా కులాలన్నిటికీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఇంత అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రికి సపోర్టుగా, పార్టీకి సపోర్టుగా పనిచేస్తే మీరు ఓర్వలేరా? అంటే మీరే అధికారంలో ఉండాలా, మీరు మాత్రమే పదవుల్లో ఉండాలా, ఈ చిన్న కులాలు ఉండకూడదా? ఉంటే మీరు దాడులు చేస్తారా? పోలీసు వ్యవస్థ ఏమి నిద్రపోతా ఉందా? ఎన్నికల కమిషనే తెలుగుదేశం పార్టీ తొత్తు అయిపోయింది. పరిస్థితి 5 సంవత్సరాల్లో సురక్షితమైనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఎన్నికల్లో ఉన్నతాధికారులందరినీ కూడా ఎక్కడెక్కడైతే నిజాయితీగా పనిచేసే అధికారులందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీ తొత్తులందరినీ కూడా ఈరోజు పోలీసు వ్యవస్థలో వేసి చంద్రబాబు నాయుడు గారు తన బినామీ అయినటువంటి ఐ వెంకటేశ్వర్ని పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి జిల్లా రాష్ట్రంలో ఎస్పీలకి వీళ్ళందరూ కూడా పోలు చేయించి మేము గవర్నమెంట్ వచ్చేస్తాను, మీరు అందరూ కూడా దాడులు చేస్తే సైగ్గా ఉండండి పోలీసులు అని చెప్పారా? అంటే ఈరోజే ఈ పరిస్థితి ఉందే. రేపు ఇటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తే ఏమన్నా ఈ కులాలు బతికేటటువంటి పరిస్థితి ఉందా? ఇప్పటికైనా కానీ ఎన్నికల కమిషనర్, గవర్నర్ జోక్యం చేసుకోవాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా మౌనము, మా మంచితనాన్ని చూస్తున్నారు. మేము తిరుగుబాటు చేస్తే మీరు ఇళ్లలో కూడా ఉండలేరు. ఈరోజు మీరు ఇంత పెత్తందారి వ్యవహారం చేసి రాజకీయంగా పోటీ చేసినావు, ఓట్లు ఇచ్చుకో, ఏజెంట్లు పెట్టుకొని చేసుకోవాలి. కానీ పిల్లల జాకెట్లు పంచాలి, లంగాలు పంచిన నువ్వు పంచలేదా? రాయచోటి నియోజకవర్గంలో మీరు డబ్బులు పంచకుండానే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చీరలు పంచలేదా? డబ్బులు పంచలేదా? నరసరావుపేట ఎంపీ మాట్లాడుతున్నావు, ఒరేయ్ యాదవ్ గొల్లోడా అని మా అనిల్ పైన మాట్లాడుతా, నీ అంత తెలుస్తారా? నువ్వు వచ్చి ఇక్కడ పోటీ చేసేంత మొగోడివిరా అని. అంటే ఎన్నికలు అయిపోయిందాక వాళ్ళ మనసులో ఉన్నటువంటి కుల గజ్జి కడుపులో పెట్టుకొని ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ విధంగా కులాల పేర్లు పెట్టి మా నాయకులనే ఈ విధంగా దాడి చేస్తూ ఉంటే ఇంకా సామాన్యమైనటువంటి పరిస్థితులు ఏంది అనేటటువంటి పరిస్థితే. అందుకే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలన్నీ కూడా ఒక్కటై చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కూటమిని తుప్పుగా ఓడియడం జరిగింది. ఇలా భవిష్యత్తు ప్రతిపక్ష హోదా ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ నిజాయితీగా వ్యవహరించి మా కులాలపైన దాడి చేసి, మా వారిపైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని కూడా ఈ సందర్భంగా పోలీసులకి, పెద్దలకు అందరూ కూడా మీ ద్వారా జగన్ పాలనలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు పోలీసులను దూషించడం ఏమిటని టీడీపీ జాతీయ కార్యదర్శి బీదా రవిచంద్ర విమర్శించారు. జగన్ పీడ వదిలించుకునేందుకే జనం కసితో ఓటేశారని తెలిపారు. గూడూరు, కావలి, ఉదయగిరిలో కొంతమంది పోలీసు అధికారులు నీచంగా వైసీపీ ఏజెంట్లా పనిచేశారని మండిపడ్డారు. టీడీపీ నేతలను పోలీసు అధికారులు కొట్టి వైసీపీ నేతలకు అప్పగించడం చూస్తే వీళ్లు అసలు పోలీసు అధికారులేనా అన్న అనుమానం వస్తుందని దుయ్యబట్టారు. గత 3 నెలలుగా ఎన్నికల రణరంగంలో అధికార పార్టీ దౌర్జన్యాలు, అరాచకాలని ఎప్పటికప్పుడు మీడియా మిత్రులు ప్రజల దృష్టికి, ఎన్నికల కమిషన్ నిరంతరం పర్యవేక్షించేట విధంగా 5 సంవత్సరాలు విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వార్డు స్థాయి నాయకత్వం, వైకాపా నాయకత్వం, ఈ రాష్ట్రంలో పోలీస్, రెవెన్యూ ఎన్నికల కోడ్ వచ్చాక, ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందే, ఎన్నికల 6 నెలల సమయం ఉందన్నప్పుడే అధికారులు కొంత జాగ్రత్త పడతారు. ఇది ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికలకు 6 నెలల ముందు అధికారులు ఒక పార్టీ వైపు కాకుండా పనిచేస్తారు. ఎన్నికల కమిషన్ ఆదేశించిన, వార్నింగ్ ఇచ్చిన, అధికారుల్ని మార్పులు చేసిన ఈ దఫా ఎన్నికల్లో పై స్థాయి నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పోలీసు యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో ప్రవర్తించినటువంటి తీరు చూశాక వీళ్ళలో మార్పు లేదు, అధికారులు అనేది మర్చిపోయారు. ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం అనేటువంటి
భయం కాదు కదా, ఆలోచన కూడా లేదు వీళ్ళకి. దానికి ఉదాహరణే నిన్నటి రోజున చంద్రగిరి స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగినటువంటి ఘటన. తిరుపతి నగర నడిబొడ్డున స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి అభ్యర్థులు పోవాలంటే, లేదా అభ్యర్థి తరపున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పోవాలంటే 100 నిబంధనలు చెప్తున్న అధికారులు, పోలీసు యంత్రాంగం, 100 మంది వైసీపీ గూండాలు రాడ్లు, సుత్తులు, కత్తులు ఎత్తుకొని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎందుకున్నారు? మళ్ళీ ఎస్పీ పాటిల్ గారు చెప్తారు అది చిన్న ఘటన, నాని గారు సంయమనంగా ఉండాలా, మేము అదుపు చేస్తాం. 100 మంది వైకాపా గూండాలు ఎలా లోపలికి ప్రవేశించారు? ఇంకా రక్షణ ఎక్కడ ఈవీఎంలకి? స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు అంతమంది రౌడీలు వచ్చాక ఎస్పీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆయన మళ్ళీ చిలక పలుకులు పలుకుతున్నారు. గూడూరులో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థి మేరిగ మురళీ గారు, నరేందర్ రెడ్డి గారు, వైకాపా నాయకుడు జొరబడి అక్కడ ఉన్నటువంటి రామచంద్రారెడ్డి అనేటువంటి నాయకుడిని ఎస్ఐ కొట్టి వైకాపా నాయకులకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఎమ్మెల్యే వస్తే గందరగోళంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ మీద దాడి. అక్కడున్న ఎస్ఐ అంజిరెడ్డి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలనుకుంటే చొక్కా ఇప్పేసి వైఎస్ఆర్సీపీ బనీనేసుకొని ఎన్నికల్లో తిరగొచ్చు. కూటమి విజయమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఇరు పార్టీల నేతలకి, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలు ఒక కసిగా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి ఓ నమ్మకంతో ప్రత్యేకించి యువత ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓటర్లు ఎక్కడికక్కడ మండుటి ఎండలో కూడా భారీ ఎత్తున పోలింగ్ అయ్యేందుకు కదలి వచ్చినటువంటి ఓటర్లందరికీ కూడా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. 135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న టీడీపీ నేత సోమిరెడ్డి. పల్నాడు జిల్లాలో పరిస్థితి అదుపులో ఉంది. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ బిందు మాధవ్. కూటమికి 130 సీట్లు ఖాయం. మోదీ, చంద్రబాబు, పవన్ కలయిక సూపర్ డూపర్ హిట్ అయిందన్న టీడీపీ నేత బుద్ధ వెంకన్న. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మనీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.